నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగించే 44వ నంబర్ జాతీయ రహదారి నిర్వహణ అధ్వానంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 108 కిలోమీటర్ల మేర విస్తరించిన జాతీయ రహదారి ఉత్తర దక్షిణ భారతదేశాలను అనుసంధానం చేస్తుంది. తొలకరి వర్షాలకే రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడి ప్రయాణం ప్రాణ సంకటాల్లో మారింది. రోడ్డు ప్రమాదాలకు కేరఫ్ గా మారింది ఈ జాతీయ రహదారి. వాహనదారుల నుంచి ముక్కుపిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నా నిర్వహణను సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ జాతీయ రహదారి నిర్మించి దశాబ్ద కాలం గడిచినా నిర్దేశించిన అండర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి మోక్షం లేకుండా పోయింది. రహదారిపై పాటించాల్సిన కనీస ప్రమాణాలు సైతం పాటించటం లేదు. రహదారుల వెంట మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన నిబంధనను వదిలేశారు. గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టడం లేదు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లకు లైటింగ్ వ్యవస్థను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జిలపై వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి జాతీయ రహదారి నిర్వహణ పటిష్టం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోర్ లేన్ రహదారి కాంట్రాక్ట్ కంపెనీలు చేపట్టిన పనుల్లో అనేక లోపాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే జాతీయ రహదారిపై అడుగడుగున గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఈ మార్గం మీదుగా వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురవుతున్నా అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ కు సమాచారాన్ని అందించే టెలిఫోన్లు మూగపోవడం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహనాలు పోలీసులకు చిక్కటం లేదు. ప్రమాద ఘటనలపై స్థానికులు ఆందోళన చేస్తున్న అధికారులు కానీ రోడ్డు నిర్మాణ కంపెనీలు కానీ స్పందించటం లేదు. గత కొన్ని రోజుల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్ నుండి వెళ్తున్నటువంటి NH4 హైవేకు సంబంధించినటువంటి రోడ్డు పైన భారీ స్థాయిలో గుంతలు పడడం జరిగింది. వాహనదారులకు కానీ టూ వీలర్స్కి కానీ చాలా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద గుంతలు పడడమే కాకుండా ఈ ప్రాంతంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.